రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పథకంలో పనిచేస్తున్న అధికారులే కీలకమని చెప్పారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ దేవాజిత్ కౌంద్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ జాతీయ సదస్సు నిర్వహించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సులో 19 రాష్ట్రాలకు చెందిన డెలిగేట్స్ హాజరయ్యారు. వ్యవసాయ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను డిస్కస్ చేశారు. దాదాపు 8,100 మంది ఎంపిక చేసిన రైతుల నుంచి పంటల సాగు ఖర్చుల వివరాలను సమావేశంలో చర్చించారు. 2 రోజుల పాటు అగ్రి యూనివర్సిటీలో జరుగుతున్న కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ స్కీమ్ సదస్సులో 19 రాష్ట్రాల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో దాదాపు 360 మంది రైతుల నుంచి సాగుకు అయ్యే ఖర్చుల వివరాలను సేకరించినట్లు చెప్పారు యూనివర్సిటీ కల్టివేషన్ స్కీమ్ డైరెక్టర్ డాక్టర్ సుహాసిని. క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లు ఎలా ఉన్నాయి, వాళ్లకు ఎంతమంది పిల్లలున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనే అంశాలతో పాటు వ్యవసాయానికి ఎంత టైం కేటాయిస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి సేకరించిన సమాచారంపై చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. 2023-26 అన్నమాట కొత్త బ్లాక్ పీరియడ్లో ఉండే డేటా తీసుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అసలు రైతు గురించిన ఫుల్ సమాచారం, వాళ్ళ ఇన్వెంటరీ, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు రైతుగా భార్య ఒక్కతే పని చేస్తుందా, భర్త కూడా పని చేస్తాడా, తర్వాత ఎన్ని గంటలు వాళ్ళు పని చేస్తారు, అట్లా తర్వాత విత్తనం ఎంత తెచ్చుకుంటారు, ఏ ఏ పంటలు ఉంటాయి, నర్సరీకి ఎంత వాళ్ళు ఖర్చులు పెట్టారు, నర్సరీ ఎట్లేసారు, నర్సరీ నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, రావాల్సినంత వచ్చిందా రాలేదా, అదేవిధంగా మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్కి ఏ విధంగా జరుగుతుంది, తర్వాత మనకి ఫర్టిలైజర్స్ మెయిన్ ఫీల్డ్లో ఏమేస్తారు, తర్వాత మరి రెండోసారి మూడోసారి పైపాటుగా వేసే ఎరువులు ఎట్లేస్తున్నారు, ఇంత లోపల మనకి కృషి పరిపేక్ష సర్వే అని మధ్యలో ఒకటి వస్తుంది. దాంతో మేము ఎస్టిమేషన్స్ కూడా చేసేసినాం. వ్యవసాయ సాగుకు సంబంధించిన ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో పంజాబ్ రైతులు కూడా సాగు ఖర్చుకు అయ్యే వివరాలను చెప్పడం లేదన్నారు పంజాబ్ వ్యవసాయ శాఖ అధికారులు. రైతుల నుంచి సాగుకు సంబంధించిన ఖర్చు వివరాలను, ఇబ్బందులను తెలుసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. जब हम फील्ड में जाते हैं तो पहली बात तो यह भी पहले से रिस्पांस जिम्मेदार का फार्मर का कम हो गया है, मतलब वो डाटा मतलब अच्छी तरह से नहीं देता है, तो उसके रिगार्डिंग मतलब अब हम एफर्ट्स भी करते हैं, लेकिन फिर भी कहीं ना कहीं मतलब वो जो कम है मतलब अभी। तो एक ही फैमिली में 3, 4, 5 मेंबर्स थे जो वो एग्रीकल्चर में इन्वॉल्व थे। अभी क्या अभी जो फैमिलीज़ है वो न्यूक्लियस फैमिलीज़ हो गई हैं, तो उसके कारण से अभी जो एग्रीकल्चर को देख रहे हैं, जो फील्ड की ऑपरेशंस को देख रहे हैं, वो तकरीबन हर एक फैमिली में एक ही पर्सन है जो इस सारे काम को देख रहे हैं एग्रीकल्चर के। तो उसमें क्या होता है कई बार कि वो कहीं और बिजी है, उसको कहीं और विजिट करना है, तो जब ये लोग डाटा कलेक्ट करने के लिए जाते हैं तो कई बार उनको ये होता है कि अभी तो मेरे को जाना है, मेरे को इधर अर्जेंसी है तो मैं उधर चला जाऊँगा, मेरा दूसरा काम इंपॉर्टेंट है। సాగు ఖర్చు వివరాలను సేకరిస్తే రైతులకు కనీసం మద్దతు ధరలో అంతే మేలు జరుగుతుందన్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పై వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేషనల్ సెమినార్ జరిగింది. రైతులకు మద్దతు ధర నిర్ణయించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు అధికారులు.